క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మనీ పోగొట్టుకుంటున్నారని మనలో చాలా మంది తెలుసు. కానీ అదే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని మనీ సంపాదించవచ్చు అని మీలో ఎంతమంది తెలుసు? ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి నేను నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసుకొని నేను ఎంత మనీ ఏం చేశాను అని అయితే మీకు ఒక ప్రూఫ్ తో సహా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి. లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్లో ఒక క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. దాని యొక్క క్యాష్ బ్యాక్ ఎంత వచ్చినా కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట. నాకు జనరల్గా చూసుకున్నట్టయితే ఒక 60,000 ప్లస్ క్యాష్ బ్యాక్ అయితే ఒక సింగిల్ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే ఎన్ చేయడం జరిగింది అనమాట. అది కూడా ఒకసారి ఓవర్ నైట్లోనో ఒక 1 monthలోనో అయితే ఎన్ చేసింది అయితే కాదు. ఆల్మోస్ట్ నేను ఒక 4 to 5 years నుంచి వెళ్తే 60,000 అయితే సేవింగ్ చేశాను అనమాట ఒక క్రెడిట్ కార్డ్ నుంచి. ఇప్పుడు మీకు చూపించింది ఒకటే క్రెడిట్ కార్డ్ యొక్క ప్రూఫ్ అనమాట. దాంట్లో నేను 60,000 ఎన్ చేశానంటే నా దగ్గర ఉన్న డిఫరెంట్ కార్డ్స్ నుంచి ఎంత క్యాష్ బ్యాక్ అయితే ఏం చేసి ఉంటా అంటారు, ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఏం చేసి ఉంటా అంటారు. ఈ విధంగా మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ ని ఒక స్మార్ట్ వేలో యూస్ చేసుకుని కూడా మీకు కావాల్సిన క్యాష్ బ్యాక్ కానివ్వండి, రివార్డ్స్ ని కానివ్వండి ఈజీగా అయితే పొందొచ్చు అనమాట. క్రెడిట్ కార్డ్ యూస్ చేసి డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, క్యాష్ బ్యాక్ ఏం చేయొచ్చు అని కూడా మీరు ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే క్రెడిట్ కార్డ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈఎంఐ ట్రాప్ లో పడిపోతాం, లేదంటే మనకి హెవీ స్పెండ్ చేసేసి ఒకసారి అలా దిగామంటే అసలు మనకి ఎవ్రీ మంత్ రొటేట్ చేస్తూనే ఉంటాము మనీ మొత్తాన్ని అని చాలా మంది అనుకుంటారు. కానీ అదే మనీ రొటేషన్ ద్వారా మీరు మనీని కూడా ఎర్న్ చేయొచ్చు. అదే రొటేషన్ ని మీరు ₹1 ఇంట్రెస్ట్ లేకుండా కూడా మీరు రొటేట్ చేసేసుకోవచ్చు. అది ఎలా అని అనుకుంటే మాత్రం మన ఛానల్లో వచ్చరికి చాలా వీడియోస్ అయితే చేసి పెట్టానమాట. ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని మీరు మనీ ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఎలా సేవ్ చేసుకోవచ్చు అని అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. అక్కడ మీకు ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ మీరు ఎలా ప్రాపర్ గా స్మార్ట్ గా యూస్ చేయాలనేది మీకు కనిపిస్తుంటది అనమాట. సో ఈ విధంగా నా దగ్గర వచ్చేసరికి 20+ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 20+ క్రెడిట్ కార్డ్స్ ని యూస్ చేసుకొని నేను ఎంత సేవ్ చేసి ఉంటా అనుకుంటున్నారు? నేను పర్ ఇయర్ కి అవసరం లేదు, నేను ఒక పర్ మంత్ కి వచ్చేసరికి రఫ్ గా చూసుకుంటే నేను 10 to 15,000 అయితే ఎర్న్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న 20 క్రెడిట్ కార్డ్స్ ని యూస్ చేసుకోండి. దాంతో నేను ఎటువంటి బిజినెస్ చేయట్లేను, ఎట్లాంటి స్టాక్స్ కానీ ఎలాంటి షేర్ మార్కెట్ కానీ ఎక్కడైతే నేను వాటిని ఇన్వెస్ట్ చేయట్లేదు అనమాట. డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ ని స్పెండింగ్ ద్వారా అలా అని చెప్పేసి మిమ్మల్ని నేను 20 క్రెడిట్ కార్డ్ తీసుకొని 20 క్రెడిట్ కార్డ్స్ తో మీరు కూడా అంత అమౌంట్ ఏం చేయండి అనేది మీకు చెప్పట్లేదు. ఎందుకంటే దాని వెనకాల ఉన్న కష్టం ఏందో అది నాకు మాత్రం బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఒక్కొక్క డేట్ కి ఒక్కొక్కసారి మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంటది, ఆ బిల్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, స్టేట్మెంట్ ఒకసారి ఎక్కువ తక్కువ వస్తుంటాయి, మన కస్టమర్ కేర్ తో చాలా రచ్చ ఉంటుంది అనమాట. సో వాటన్నిటికంటే మీరు ఒక 2 to 3 క్రెడిట్ కార్డ్స్ తో మంచి చూస్ చేసుకోండి. దాన్ని బట్టి ఆ క్రెడిట్ కార్డ్ కూడా మీరు ప్రాపర్ గా యూస్ చేస్తారు అనుకోండి, అరౌండ్ మీకు 5,000 వరకు అయితే ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేస్తారనమాట. అయితే మీరు పక్క గుర్తుపెట్టుకోండి. అది ఎలా అయితే ఈ వీడియోలో మీకు నేను ఇప్పుడు ఇన్ డీటెయిల్ అయితే డిస్కస్ చేస్తాను అనమాట. ఎనీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, దాంట్లో మనకు వచ్చే రిటర్న్స్ కానివ్వండి, క్యాష్ బ్యాక్ కానివ్వండి చూసుకున్నట్టయితే మనకి మొత్తం 3 విధాలుగా అయితే వస్తుంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ క్యాష్ బ్యాక్. మనం ఏదైనా కార్డ్ ని స్వైప్ చేసామనుకోండి, ఎక్కడో దగ్గర స్పెండ్ చేసామనుకోండి, దాని తగ్గట్టు డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అని వస్తుంది, లేదంటే మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి, లేదంటే మనకి బెనిఫిట్స్ అనేది వస్తుంటుంది అనమాట. ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి చాలా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఇలా మీకు మీ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా ఒక మంచి క్రెడిట్ కార్డ్ అంటే ఒకటే కానీ కాదు, మీకు తగ్గట్టుగా మీకు ఆన్లైన్ స్పెండ్ చేస్తారా, ఆన్లైన్ స్పెండింగ్ సంబంధించిన ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే చూస్ చేసుకోండి. మీరు ఎక్కువ ఫ్యూయల్ కొట్టిస్తారా, మీరు మంచి ఫ్యూయల్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మీరు ఎక్కువ ఆఫ్లైన్ ఎక్కువ స్పెండ్ చేస్తుంటారా, దాని తగ్గట్టుగా ఉండే ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ స్పెండ్స్ ఎక్కువ చేస్తారు అనుకుందాం. పర్ మంత్ కి వచ్చేసరికి మీరు ఒక 10,000 నుంచి 30,000 వరకు మీరు ఆన్లైన్ స్పెండ్ చేస్తారు అనుకుందాం. అది ఎలాంటి స్పెండ్ అయినా సరే, యూటిలిటీ బిల్స్ పే చేయడం కానివ్వండి, ఆన్లైన్ ఏదైనా షాపింగ్ చేయడం కానివ్వండి, ఎట్లాంటి స్పెండింగ్ అయినా సరే మీరు మినిమం 10,000 నుంచి 30,000 వరకు స్పెండ్ చేస్తారు అనుకుందాం. మీకు 5% క్యాష్ బ్యాక్ ఇచ్చి ఒక మంచి క్రెడిట్ కార్డ్ కనుక చూస్ చేసుకున్నారు అనుకోండి ఆన్లైన్ స్పెండ్స్ తగ్గట్టు, ఇప్పుడు మీరు చేసే 10,000 స్పెండ్ కి గాను మీకు ₹500 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట ఒక క్రెడిట్ కార్డ్ నుంచి వెళ్ళి. అదే మీరు ఒక 30,000 స్పెండ్ చేశారనుకోండి, మీకు ₹1,500 వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. అది మీరే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సరే ఏదైనా ఆర్డర్ కావాలన్నా సరే మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని వాళ్ళ దగ్గర మనీ తీసుకొని మీరు మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని పేమెంట్ చేశారనుకోండి, ఎవ్రీ 10,000 కి మీకు ₹500 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు కనుక మీరు ఎక్కువ యూటిలిటీ స్పెండ్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సరికి ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్ తీసుకోండి, దాంట్లో మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ 1,000 నుంచి 2,000 కనుక పేమెంట్ చేశారనుకోండి, ₹1,000 వచ్చేసరికి మీకు ₹100 డిస్కౌంట్ అయిపోతుంది, అంటే తగ్గుతుంది. ఒకవేళ మీరు 2,000 కనుక ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేశారనుకోండి, అక్కడ మీకు 200 అయితే తగ్గుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎయిర్టెల్ సిమ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఎయిర్టెల్ రీఛార్జెస్ వచ్చేసరికి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి అది 25% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దాంట్లో అప్ టు ₹250 వరకు అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ వస్తారు దాని నుంచి ఎంతో కొంత ఎర్నింగ్స్ అయితే వస్తుంటాయి.
వస్తుంటాయి, యూటిలిటీ బిల్ పేమెంట్స్కి వస్తుంటాయి, మొబైల్ రీఛార్జ్ కానివ్వండి, బ్రాడ్బ్యాండ్ రీఛార్జ్ కానివ్వండి, ఇలా మనకు చూసుకుంటా పోతే చాలా కేటగిరీస్ అయితే ఉంటుంటాయి అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ ఫ్యూయల్ మీద స్పెండ్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో వచ్చేసరికి మీరు కార్ ఉంది, మీ దగ్గర కార్ కానీ బైక్ కానీ ఉంది, మేము ఫ్యూయల్ మీద అరౌండ్ ఒక మంత్కి వచ్చేసరికి 5,000 నుంచి 10,000 మేము స్పెండ్ చేస్తాం అనుకుంటే ఫ్యూయల్ స్పెండ్స్ తగ్గట్టు ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసేసుకోండి. SBI BBBC లాక్టెన్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, 10,000 రూపీస్ స్పెండ్ మీకు వచ్చేసరికి 600 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంటుంది. లేదంటే మీరు ఇండియన్ RBL ఎక్స్ట్రా కార్డ్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీకు ఎవ్రీ మంత్ లో మీరు 15,000 స్పెండ్ చేశారు అనుకోండి ఫ్యూయల్ మీద, దాంట్లో మీకు వచ్చేసరికి ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంటుంది. ఇలా మనకు కావాల్సిన మన కేటగిరీ తగ్గట్టుగా ఒక పర్ఫెక్ట్ కార్డ్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ షాపింగ్ లో చూసుకుంటే మనకి చాలా కార్డ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు ఎక్కువ యూపీఐ స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, యూపీఐ పేమెంట్ సంబంధించిన ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోండి. కివి ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. దాంట్లో వచ్చేసరికి మీకు అప్ టు 5% వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. మీరు మైల్ స్టోన్ రీచ్ అయిన ప్రతిసారి మీకు క్యాష్ బ్యాక్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటుంది. సో ఆ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోండి. లేదంటే మనకి యూనిక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది, దాంట్లో మీకు ఎట్లాంటి ఆఫ్లైన్ స్పెండ్స్ ఏదైనా సరే మీరు స్కాన్ పే చేసినా సరే దాంట్లో మీకు 2% గోల్డ్ రివార్డ్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో అదైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయితే మీరు యూస్ చేద్దాం అనుకుంటారో, ఎట్లాంటి వాటికి మీరు ఎక్కువ స్పెండ్ చేస్తాం అనుకుంటారో దానికి సంబంధించిన ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే మీరు చూస్ చేసుకోండి. మన ఛానల్ ఒకసారి రిఫర్ చేయండి, మీకు చాలా బెనిఫిట్స్ ఇచ్చే కార్డ్, ఎలా మీరు ఒక కార్డ్ నుంచి వెళ్ళి బెనిఫిట్స్ అనేది పొందొచ్చు అనేది అయితే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే రికార్డ్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి. అప్పటికి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందనుకోండి, అదే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అయితే పక్కాగా రిప్లై ఇస్తా. కొంచెం రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తామంటే అండ్ డీటెయిల్గా కూడా మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంకా మీరు ప్రాపర్గా ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ యూస్ చేశారనుకోండి, ప్రాపర్గా మీకు రిటర్న్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఇప్పుడు నేను చూపించిన అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, నాకు క్యాష్ బ్యాక్ రూపంలో చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ 1,500 రూపీస్ వరకు ఒక్క క్రెడిట్ కార్డ్ మీద నాకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. దాంట్లో నేను ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్కి అయితే యూస్ చేసుకోవట్లేను, అలానే హెవీ స్పెండ్స్ కూడా అయితే ఏం చేయట్లేదు అనమాట. ప్రాపర్గా కార్డ్ని అయితే యూస్ చేస్తున్నా. దాని తగ్గట్టు నాకు 1,500 రూపీస్ ఎవ్రీ మంత్ ఒక సింగిల్ కార్డ్ నుంచి అయితే వస్తుంది అనమాట. అది జస్ట్ నార్మల్గా వచ్చినట్టే. లేదంటే మీరు ఇంకా హెవీ స్పెండ్ చేశాను అనుకోండి, నేను ఏమన్నా దానికి కూడా నాకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హెవీ స్పెండ్ చేసి క్యాష్ బ్యాక్ వస్తుంది అయితే అనుకోకండి. హెవీ స్పెండ్ చేసినందుకు దాని తగ్గట్టు డ్రాబ్యాక్స్ కూడా మీకు ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మీకు బిల్ జనరేట్ అవుతుందో అది ఖచ్చితంగా మీరు ఆ టైంలో కూడా కట్టేసుకోండి. మినిమం డ్యూ కట్టారనుకోండి, మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ ఏమో కానీ మీకైతే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, దాని మీద GST పడుతుంది. ఇవైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేశారంటే ప్రాపర్గా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది దేనికి వాడితే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆలోచించండి, ఎంతసేపు పడుతుంది, ఒక 5 minutes లో ఆలోచించేస్తారు. ఆ 5 minutes తీసుకోండి, ప్రాపర్గా ఆ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోండి. దాని మీద అయితే మంచి క్యాష్ బ్యాక్స్ అయితే ఎండ్ చేసేసేయండి. అలా అని చెప్పి మినిమం డ్యూస్ అయితే అస్సలకే కట్టకండి, ఫుల్ పేమెంట్ అయితే కట్టేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కావాల్సిన మళ్ళీ యూజ్ చేసేసుకోండి ఆ కార్డ్లో వచ్చేసరికి. దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ ఉంది, ఏదైనా నాకు ఫ్లిప్కార్ట్లో కావాలంటే సరే అక్కడి నుంచి నేను యూజ్ చేసుకుంటా. ఫ్లిప్కార్ట్లో 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ మింత్రా చూసుకున్నట్టయితే నాకు ఎవ్రీ పర్చేస్ మినిమం 1,000 రూపీస్ పర్చేస్ చేశాను అనుకోండి, నాకు 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎటు పోదనమాట. అలా మీకు కావాల్సినట్టుగా మీరు ఎక్కడైతే ఎక్కువ స్పెండ్ చేస్తాం అనుకుంటారో దాని తగ్గట్టుగా ఒక మంచి ప్రాపర్గా ఒక కార్డ్ని అయితే చూస్ చేసుకోండి. ఆ కార్డ్ని యూజ్ చేసుకొని ప్రాపర్గా అయితే స్పెండ్ చేయండి, హై రిటర్న్స్ అయితే పొందండి. ఈ లెక్కన నేను నా దగ్గర ఉన్న కార్డ్స్ అన్నిటిని నేను ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నా. ప్రాపర్గా యూజ్ చేసుకొని నేను 15,000 రూపీస్ వరకు అయితే నేను మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయగలుగుతున్నాను అనమాట. అది ఎలా తీసుకున్నా, 20 క్రెడిట్ కార్డ్స్ అసలు ఎందుకు తీసుకున్నా నేను అనేది అయితే నేను ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో మీకు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే వీడియో చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. సో అవన్నీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి. అండ్ దాంతో పాటుగా రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా కొన్ని కార్డ్స్ మీద, మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఒక మంత్ లో మీరు స్పెండ్ చేసింది ఎంత, దానికి రివార్డ్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి అనేది కూడా మీరు ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి ఏంటంటే మనకి బ్యాంక్ మీద ట్రస్ట్ తో వదిలేసామనుకోండి, ఒక్కోసారి వాళ్ళ క్యాల్కులేషన్స్ కూడా తప్పయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మీరు రివార్డ్ పాయింట్స్ ఎప్పుడైనా సరే ఒక మంత్ లో ఇది స్పెండ్ చేశారనుకోండి, ఆ స్పెండింగ్ తగ్గట్టు నాకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ రావాలి, ఎన్ని వచ్చినాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ కార్డ్ వాడుతున్నారు అనుకోండి, నేను ఎంత స్పెండ్ చేశా, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్, ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఆఫ్లైన్ దాంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనకి ఏ కార్డ్ వాడితే మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుందని అయితే ఖచ్చితంగా ప్రాపర్గా అయితే మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మానిటరింగ్ పెద్ద టైం అయితే ఏం పట్టదు కదా ఫ్రెండ్స్, అది 5 to 10 minutes, అంతకంటే ఎక్కువ అయితే ఏం పట్టదు. అలా అయితే చూస్ చేసుకోండి ఆ కార్డ్ని, ఏదైతే దానికి సెట్
సెట్ అవుతుందో, ఆఫర్కి సెట్ అవుతుందో ఆ కార్డు మాత్రమే యూజ్ చేసుకొని అయితే ట్రై చేయండి. మీరు కూడా నాలానే ఖచ్చితంగా అయితే మనీ ఏం చేస్తారు. ఫైనల్ కంక్లూజన్ కనుక చూసుకున్నట్టయితే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనీ లాస్ అవ్వడమే కాదు, మనీ ఎర్న్ చేయొచ్చు కూడా. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా తప్పులు నేర్పించినా సరే నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనందరం కలిసి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను చెప్పిన తప్పు ఉందా లేదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అవన్నీ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పారనుకోండి, దాని తగ్గట్టు నేను ఎట్లా ఏం చేస్తున్నా, మీరు ఏ కార్డు యూస్ చేసుకుంటే ఎక్కువ ఏం చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా ఎలా యూస్ చేసుకోవచ్చు, ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బెస్ట్ అనేది కూడా నేను మీకు ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తుంటాను అనమాట. సో ఒకసారి అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చూడండి, రిప్లై ఇస్తానో లేదో మీకే తెలుస్తుంది. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ ఇంకా మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.